నమస్తే. ప్రస్తుతం మనమైతే కరీంనగర్ పట్టణంలో ఉన్నాము. ఎంపీ బండి సంజయ్ గారి ఆఫీస్ వద్ద ఉన్నాము. సో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు అయితే మొత్తానికి సంతోషంగా ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారు గాయత్రీదేవి గారు ఉన్నారు. అక్క నమస్తే. చెప్పండి ఎట్లా ఉంది? మొత్తానికి 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ 3 రాష్ట్రాల్లో విజయం అనేది కూడా మనం ముందుగా ఊహించిందే. ఎందుకంటే అస్సాంలో కూడా మనం ఏదైతే కూడా ఈ అక్రమ చొరబాటుదారులకు ఎవరైతే ఉన్నారో మనకి అస్సాంలో దానికి చరమగీతం పాడాలని అక్కడి ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని మన హిమంత బిస్వా గారి ప్రచారం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దాంతో పాటుగానే పుదుచ్చేరిని మరొకసారి మనం కైవసం చేసుకున్నాము. ఇదన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది, దేశం మొత్తం కూడా ఎదురు చూసింది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అని చెప్తాను. ఒక బీజేపీ కార్యకర్తగా మా పార్టీ సిద్ధాంతకర్త అంటే మూల స్తంభమైనటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, బెంగాల్ నుంచి వచ్చిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వారు పుట్టిన గడ్డ ఏదైతే ఉందో అక్కడ కమలం అనేది వికసించడం అనేది, అంటే జనసంఘ్ వ్యవస్థాపకులు అయినప్పటికీ కూడా జనసంఘ్ నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి నిజంగా ఆత్మ సంతృప్తి అయిన క్షణమని మేము భావిస్తున్నాము. అక్కడి కార్యకర్తలు ఏదైతే కూడా రక్త తర్పణం చేశారు, ఎందుకంటే ఎంతో మంది కార్యకర్తల బలిదానాలకి సాక్ష్యమే ఈ రోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ కైవసం చేసుకున్న ఈ అధికారం ఏదైతే ఉందో అది కార్యకర్తల కష్టము. దాంతో పాటుగా అక్కడ ఇంత జరిగినప్పటికీ కూడా ఒక్క కార్యకర్త చనిపోతే 1000 మంది కార్యకర్తలు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లి కష్టపడి ఈ రోజు అక్కడ బెంగాల్లో పీఠం కైవసం చేసుకున్నారు. నిజంగా దేశం మొత్తం కూడా ఎదురు చూసిన ఎలక్షన్ ఇది. అంటే మామూలుగా మనకి బై ఎలక్షన్ జరిగినా కానీ ఎక్కడో అక్కడిక్కడ అయినప్పుడు దేశం చూడడం ఒక విధం, కానీ ఒక 4-5 స్టేట్స్ ని పర్టికులర్ గా తీసుకున్నప్పుడు దేశం మొత్తం కూడా ఒక ఉత్సాహంతో, అంటే ఒక క్యూరియాసిటీ ఏం జరుగుతుంది అని ఎదురు చూసిన క్షణం ఏదైనా ఉంది అంటే అది కేవలం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనే మేము చెప్తాము. అది నిజంగా కూడా అంటే దాని ప్రభావం ఈ రోజు సౌత్ లో కూడా స్పష్టంగా రానున్న రోజుల్లో కనిపిస్తుందని ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదొక అంటే ఆశాభావం మాకైతే వచ్చింది. ఎందుకంటే ఈ రోజు అంటే ఎప్పటికీ కూడా అది దీదీ రాజ్యం అన్న చోటు నుంచి కనీసం కార్యకర్తలు అక్కడ సర్వైవ్ అవ్వడమే కష్టమైన స్థానం నుంచి ఈ రోజు అధికారం చేజిక్కించుకునే వరకు కూడా వాళ్ళు కష్టపడ్డ తీరు ఏదైతే ఉందో అది స్ఫూర్తిదాయకం. అలాగే ఈ గెలుపు అనేది మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రానున్న రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త కూడా గుర్తుంచుకునే విజయం ఇది. ఒకటి చెప్పండి, అస్సాం అండ్ పుదుచ్చేరి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సంకేతాలు ఏబీ చూసినా కానీ మనకు ముందే తెలిసింది, కానీ బెంగాల్ 50-50 ఉండే. కానీ ఎలా సాధ్యమైంది? కానీ అక్కడ ఉన్న అంటే దీదీ మీద ఉన్న వ్యతిరేకత చూసుకోవచ్చా? కనీసం ఏ హిందూ అయినా జై శ్రీరామ్ అంటే జైల్లో వేసిన పరిస్థితి విషయం ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ మొదటిగా చూసుకున్నట్టయితే దీదీ ఇన్నేళ్ల పాలన అంటే కాన్సిక్యూటివ్ గా ఇన్నేళ్ల పరిపాలన తర్వాత ఆమె మీద వచ్చిన వ్యతిరేకత మొదటి విషయం అయితే, అక్కడ ముఖ్యంగా జరిగిన సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ నన్ను అడిగితే నేను చెప్తాను. సందేశ్ ఖలీలో మహిళలు పెట్టిన ఆర్తనాదాలు దేశం మొత్తం కూడా ఎప్పటికీ మర్చిపోదు. దీంతో పాటుగా హిందూ పోలరైజేషన్, మీరు అన్నారు జై శ్రీరామ్ అంటేనే జైల్లో పెట్టిన క్షణాలు కూడా అక్కడ చూశారు. ఇదంతా కూడా ఏమైందనంటే జనాలని భయం వైపు కాదు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే విధంగా ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ఇంకా ఇలాగే మౌనంగా ఉన్నట్టయితే రేపటి రోజున మన పరిస్థితి అంటే మెజారిటీ నుంచి మైనారిటీకి పడిపోయే స్థాయిలో వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏర్పడిందనే ఆలోచన అక్కడి కార్యకర్తలతో పాటు సగటు హిందువుకి కూడా కలిగింది. కాబట్టి ఈ రోజు అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు అనేది సాధ్యమైంది. హిందూ పోలరైజేషన్ జరిగింది, 100% జరిగింది. దాంతో పాటుగానే నేను అనుకుంటున్నాను చాలా చోట్ల కూడా ముస్లింస్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. దానికి కారణం డెవలప్మెంట్. ఎందుకంటే కేవలం మనము మతం ఒకటే ప్రాతిపదికన వెళ్ళదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ और సబ్కా విశ్వాస్ అనే నినాదం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు విశ్వసించారు. కాబట్టి చాలా మంది అంటే మనము ఈ రోజు చాలా మేజర్ ఛానల్స్ లో చూసుకున్నట్టయితే టీఎంసీ స్పోక్స్ పర్సన్స్ ఏమన్నారంటే మేము ముస్లిం ఓట్లతోటి బయటపడతాము, వారు మమ్మల్ని కాపాడతారు అన్న మాటలు కూడా మాట్లాడింది. కానీ ఈ రోజు ఈ గెలుపు తర్వాత బీజేపీ గెలుపు తర్వాత అనిపిస్తుంది ముస్లింలు కూడా ఈ రోజు టీఎంసీ వైపు లేరు. ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు బీజేపీ మాత్రమే మనకి బీజేపీ వస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ సాధ్యం అవుతుందని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఎందుకంటే ఇన్నేళ్ల అరాచక పాలన, సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ అవ్వనివ్వండి, లాస్ట్ టైం ఎలక్షన్ తర్వాత జరిగిన మారణకాండ ఏదైతే ఉందో బీజేపీ కార్యకర్తలని చంపిన తీరు కావచ్చు, దాంతో అన్నిటికంటే ఆర్జీ
మెడికల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే ఆ థాట్ అంటే ఏ ఆడబిడ్డ కూడా అటువంటి పరిస్థితికి లోన్ అవ్వకూడదు. అటువంటి పరిస్థితి జరిగినప్పుడు ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి తను వ్యవహరించిన విధానం, ఆ తర్వాత తను మాట్లాడిన మాటలు అనేది తన పైన కంప్లీట్ వ్యతిరేకం తీసుకొచ్చింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మహిళలకి రక్షణ కేవలం బీజేపీ తోటే సాధ్యం అనే విధంగా బీజేపీ ఆలోచించింది కాబట్టి అక్కడ బాధితురాలు తల్లికి టికెట్ ఇచ్చింది, అలాగే గెలిపించింది కూడా. ఇదంతా కూడా అక్కడ ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజు ఆ తల్లిని గెలిపించుకున్నారు, దాంతో పాటుగా బీజేపీకి విజయం అందించారు. సో అంటే ఇప్పుడు ఎట్లా చూస్తారు, ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో భాజపా వచ్చిన తర్వాత దీదీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆ రోహింగ్యాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీదీ పరిస్థితి ఎలా ఉందంటే నిజానికి ఈ రివెంజ్ పాలిటిక్స్ కి బీజేపీ ఇప్పుడు దూరంగానే ఉంది. అంటే దీదీ ఏ తీరగైతే వ్యవహరించిందో, అంటే ఎలక్షన్స్ ముందు ప్రచారంలో దీదీ దగ్గర బంధువు ఎవరైతే ఉన్నారో May 4th సాయంత్రం మేమేంటో చూపిస్తామని బహిరంగంగా మాట్లాడిన వీడియోలు చాలా చోట్ల వైరల్ అయిపోయింది. అంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు ప్రతి చోట అడుగడుగునా చేశారు. అది టీఎంసీ రాజకీయం, గూండాగిరి రాజకీయం. ఇంత సెంట్రల్ బలగాలు పెట్టినప్పటికీ కూడా అక్కడ అంత ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా పలు చోట్ల జరిగినాయి. కాకపోతే అదృష్టం ఏంటి అంటే అతి తక్కువ రక్తపాతం కానివ్వండి, మారణకాండ కానీ జరిగింది ఈసారి అని చెప్పారు. అదొక్కటి అదృష్టం అనుకోవాలి, కానీ అది కూడా జరగకూడదు, దురదృష్టం అది జరిగింది. అంటే అలాంటి రివెంజ్ పాలిటిక్స్ తోటే ఇన్నేళ్లు గడిపిన దీదీకి ఈ రోజు ఖచ్చితంగా కూడా ఒక చుక్కెదురు, అంటే చెంపపెట్టు, తన ఒక విధానానికి బెంగాలీ ప్రజలు చెంపపెట్టులాగా సమాధానం ఇచ్చారు. కాబట్టి తను మళ్ళీ బయటికి వచ్చి కోలుకునే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే కోలుకోవడానికైనా కానీ తను చేసిన మారణకాండ తర్వాత, ఇంత జరిగిన తర్వాత తను ఇంకా కూడా ఒక ఆశతో ఉండింది, నేను గెలుస్తాను అనే ఒక ఆశ ఉండింది. కానీ ఏ రోజైతే ఆడబిడ్డలు తిరగబడ్డారు, ఒక మహిళా ముఖ్యమంత్రికి అండగా మహిళలే నిలబడలేదు అని అంటే తన ఒక అరాచక పాలన ఎట్లా ఉందో దేశం మొత్తం చూసింది. కాబట్టి తను మళ్ళీ తిరిగి కోలుకునే పరిస్థితి నాకైతే వెస్ట్ బెంగాల్లో లేదు. కానీ బీజేపీ మాత్రం ఈ రివెంజ్ పాలిటిక్స్ కి దూరం ఉంటూ కేవలం తను ఏదైతే మాట ఇచ్చిందో ఆడబిడ్డల రక్షణతో పాటుగా బెంగాల్ డెవలప్మెంట్ కి కట్టుబడి ఉంది. మనం ఏదైతే అంటామో సోనార్ బెంగాల్ అని, ఆ దానికి కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా బెంగాల్ అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. ఇక నుంచి బెంగాల్లో మారణకాండ గాని అక్రమ చొరబాటుదారులని లోపలికి రాకుండా ఖచ్చితంగా ఒక కంచెని, భద్రతని అయితే మాత్రం బెంగాల్ ప్రజలకి బీజేపీ ఇస్తుందని కంప్లీట్ విశ్వాసంతో ఉన్నాం మేము. సో ఈ అంటే దగ్గర వరకు వచ్చి 33% మహిళా బిల్లు అనేది వీగిపోయిన సంఘటన విషయం, అంటే ఈ ఇఫెక్ట్, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఈ ఎన్నికలపై పడ్డది అంటారు? ఎంతో కొంత లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ మహిళా బిల్లు పెట్టిన రోజు నుంచి కూడా ఎంతసేపటికి కూడా వ్యక్తిగత ఆలోచనలను మాత్రమే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మహిళల గురించి ఆలోచన మానేసి వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో, దేశంలోని మహిళలు, ముఖ్యంగా కూడా బెంగాల్లోని మహిళలు ఖచ్చితంగా దాన్ని చూశారు, గుర్తించారు. ఎటువైపు మనం అడుగులు వేస్తే మనకి మంచి జరుగుతుంది, రానున్న రోజుల్లో అయినా కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళల రక్షణ కానివ్వండి, మహిళల అభివృద్ధి కానివ్వండి ఎవరితో సాధ్యం అవుతుంది, నారీ శక్తికి అసలైన నిర్వచనం ఏ పార్టీ నుంచి సాధ్యం అవుతుంది అనే ఆలోచన వాళ్ళలో వచ్చింది. కాబట్టి వాళ్ళు ఈ రోజు బీజేపీకి అధికారం ఇచ్చారు. సో ఇప్పుడు మోడీ గారి సభ కూడా ఉంది 10th రోజు. సో జిహెచ్ఎంసీ పైన ప్రభావం ఎలా ఉండబోతుంది ఎన్నికల ఫలితాలు? 100% ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. మనం 4 నుంచి 48 వచ్చింది, అంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ రోజు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి? ఎంఐఎం ప్రభావం ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? ఎంఐఎం ప్రభావం ఏ విధంగా అంటే ఇప్పటికైనా అంటే బెంగాల్ ప్రజలు ఎలా అయితే మేల్కొన్నారు, ఈ బెదిరింపుల రాజ్యం కానివ్వండి, ఈ గుండాగిరి నుంచి వెళ్ళి వాళ్ళు తిరగబడి ఎలా అయితే వాళ్ళు అధికారం అక్కడ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఎలా అయితే అధికారం తెచ్చుకున్నారో, సేమ్ వే మన తెలంగాణలో కూడా ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ టైంలో, అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ టైంలో అక్కడ ఇచ్చిన గెలుపు అనేది స్ఫూర్తితో పాటు అదొక కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. దీనన్నిటికంటే కూడా ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు ఇచ్చేస్తున్నారు. దాని ప్రభావం అయితే 100% ఇక్కడ కార్యకర్తలు అందరికి పైన ఉంటుంది, వారికి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. దీంతో పాటుగా ఏంటంటే ఒక ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది. వారి రాకనే మాకు పెద్ద ఒక బూస్టప్ అన్నమాట. గెలుపుతో వస్తున్నారు. ఇప్పుడు గెలిచిన ఉత్సాహంతో వారు తెలంగాణలో అడుగుపెట్టడం అంటే ఈ రోజు అన్ని వార్తా ఛానల్లో కూడా ఏమొస్తుంది, నెక్స్ట్ సౌత్ లోనే రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో కైవసం చేసుకోబోతుంది, తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది అనే ఒక హింట్ అనేది ప్రతి చోట కూడా వచ్చేసింది ఆల్రెడీ. సో దానికి పునాదిగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ రిజల్ట్ ఉండబోతుంది అనేది మా విశ్వాసం. ఫైనల్ గా చెప్పండి, మీకు అంటే 3 రాష్ట్రాల్లో ఆదరించి ఓటేసిన ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల కంటే ముందు
ఒక మాసివ్ సెల్యూట్ టు ద కార్యకర్తస్ అండి. అంటే వాళ్ళు పడ్డ కష్టం, అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా, ఎంత బెదిరింపులు జరిగినా కూడా, ఇంటి కుటుంబ సభ్యులని చంపిన ఆడబిడ్డల మాన ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా వారు వెనకడుగు వేయలేదు. అటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈ రోజు బెంగాల్ లాంటి స్థానం లోపట ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఆల్ అంటే ఇంత పెద్ద విక్టరీకి ఫస్ట్ గా మనం ఏదైనా క్రెడిట్ ఇవ్వాలంటే అది బీజేపీ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు వెనకడుగు వేయలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి మనందరం గొప్పగా చెప్పుకోగలుగుతాం. కాబట్టి కంప్లీట్ క్రెడిట్ టు ద బీజేపీ కార్యకర్తాస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అలాగే వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ, వెస్ట్ బెంగాల్, అలాగే తమిళనాడులో కూడా ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వీరందరి కష్టం కానివ్వండి, ఈ రోజు వాళ్ళు గెలుపొందిన విధానం మాకెప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం. రానున్న రోజుల్లో వీళ్ళని మేము స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగిరేసే విధంగా మేము కష్టపడతాము. అలాగే మేము కూడా అదే విధంగా కాషాయ జెండా తెలంగాణలో ఎగిరేసి చూపిస్తాం.